చూసారు గదా! ఇక్కడ కనిపిస్తున్నాడు గదా! వినాయకుడు వచ్చేసి చూడండి చాలా బాగున్నాడు. మనకు అట్రాక్షన్ గూడా చాలా బాగా కొడుతుందన్నమాట. ఫినిషింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ షెడ్‌లో అయితే ఆల్‌మోస్ట్ అయితే కలరింగ్ అయితే అయిపోయినాయన్నమాట. ఒక్కొక్క పీస్‌కైతే. ఎందుకంటే మనకు చూడడానికి చాలా పీసులైతే ఇంకా ఉన్నాయి లోపల. బట్ మనకు ఫ్రంట్‌లో అయితే ఇవి పెట్టారన్నమాట. మోడల్‌కి ఒక్కొక్క దానికి కలర్ అయితే ఏసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు కృష్ణుని మోడల్ అన్నమాట. గణేశుడు వచ్చేసి సైడ్‌కొచ్చేసి లింగం అయితే వచ్చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి చెట్టు గిన వచ్చేసిందన్నమాట ఫ్రేమ్‌కి గిన చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ వచ్చేసి చూడండి స్మైలీ ఫేస్‌తోనైతే సింహాసనం మీద త్రిశూల్ పట్టుకొని అయితే కూర్చొని ఉన్నాడు గదా! పైనొచ్చేసి మనకు పాములు గూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకో మోడల్ చూడండి. కిందనైతే మొత్తం ఏనుగులైతే ఉన్నాయి. ఏనుగుల పైన అయితే వినాయకుడైతే కూర్చొని ఉంటాడు. చూడండి మనకు 6 ఏనుగులైతే ఉన్నాయన్నమాట. పైనకొచ్చేసి చూడండి వినాయకుడైతే కూర్చొని ఉన్నాడుగా. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రేమ్ గూడా ఇచ్చేసారు. స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు వినాయకుడొచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఎంత బావుందో వినాయకుడొచ్చేసి. ఇక్కడ మనకు ఇంకో మోడల్ చూసుకుంటే చూడండి స్టాండ్‌కొచ్చేసి కూడా మొత్తం గ్రీనరీ పెట్టారన్నమాట.